సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ముఖ్యంగా మీ మైలవరం నియోజకవర్గంలో ఎవరికి గెలిపే ఛాన్స్ ఉంది? మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి, కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గారు గెలుస్తారు. ఎందుకని గెలుస్తారు? గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మైలవరం నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేయలేదు. రోడ్లు కానీ, రైతులకు సంబంధించి పోలవరం కాలువ నీళ్లు కానీ, అలాగే సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు. కానీ అభివృద్ధి అనేది ఎక్కడా జరగల మైలవరం నియోజకవర్గంలో కానీ, రాష్ట్రం మొత్తం కానీ. అది ప్లస్ చదువుకున్న వాళ్ళకే డిఎస్సి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఒక్క డిఎస్సి కూడా ఓపెన్ రిలీజ్ చేయాలి. ప్లస్ అది కాకుండా మొన్న ఎలక్షన్ కూడా ఇంకొక 10 days లో వచ్చిద్దానంగా టెట్ ప్లస్ డిఎస్సి నోటిఫికేషన్ 2 ఒకేసారి ఇచ్చారు. 2 ఒకేసారి ఇవ్వడం వల్ల చదువుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది. టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి అప్లై చేయాలి. అది సాధ్యపడే విషయం కాదు. తెలుగు ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి 2 ఒకేసారి రిలీజ్ చేశాడు. అది చదువుకునే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్. సో ముఖ్యంగా ఇప్పుడు అభ్యర్థి విషయంలో చూస్తుంటే కనుక వసంత కృష్ణ ప్రసాద్ గారికి సంబంధించి ఆయన ప్రజల్లో ఉండడం కానీ, ప్రజా సమస్యలు తెలుసుకునే విషయంలో కానీ, వాళ్ళ ఫోకస్ చేయడం కానీ, అందుబాటులో ఉండే విషయంలో ఆయన ఉంటారనే నమ్మకం మీకు కల్పిస్తుందా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ప్రజల మధ్య ఉంటున్నారు. అతను వ్యక్తిగత కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఆ పని చూసుకుంటారు. ప్రజల్లో మమేకమై అందరితో కలిసిపోతున్నారు. గత 20 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన కాడ నుంచి ప్రతి ఒక్క గ్రామం వెళ్ళి ఆత్మీయ సమావేశాలు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజల మధ్యనే తిరుగుతున్నారు, ప్రజల్లోనే ఉంటున్నారు గత 20 రోజుల నుంచి. సో ఇప్పుడు పార్టీ మారారు కదా, టీడీపీకి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలను వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? పార్టీలకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చారు కదా, మరి ఏంటి అనే విషయంలో అట్లా ఏమన్నా వ్యతిరేకిస్తున్నారా లేకపోతే ఆహ్వానిస్తున్నారా? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. కానీ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థితో సంబంధం లేదు. మాకు కావాల్సిందల్లా పార్టీ సింబల్. ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారే కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు గారే కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ పార్టీ సింబల్కి ఓటేసి గెలిపించే బాధ్యత మా కార్యకర్తలందరి మీద, నాయకుల మీద ఉంది మైలవరం నియోజకవర్గం. ఎట్లా ఉంది మీ ప్రాంతం మైలవరంలో? ఏ పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉంది అసలు? టీడీపీ అన్న. ఎందుకని టీడీపీ? ఎందుకంటే ఇంతకుముందు ఉమా గారు ఉన్నారు, దేవినేని ఉమా గారు. ఆయన రాజ్యాంగం కోసం పనిచేశారు. అయితే తర్వాత వేరే కారణాల వల్ల ఓడిపోయారు ఆయన. తర్వాత కేపీ గారు వచ్చారు. మేమేంటంటే కేపీ గారు వచ్చిన ఎవరు వచ్చినా సరే మా పార్టీ సింబల్ ముఖ్యం. మాకు పార్టీ సింబల్ కోసం కష్టపడతాం, గెలిపిస్తాం, అది తప్పకుండా. ఓకే, అంటే మీ టీడీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మీకు డెవలప్మెంట్ విషయంలో కానీ, అన్ని సంక్షేమ విషయంలో కానీ ఈక్వల్ గా పనిచేస్తున్న నమ్మకం ఉందా? ఉందన్న. 3 రాజధానులు అన్నారు. ఇది రాజధాని ప్రాంతం. ఇది అయితే అమరావతి అభివృద్ధి చెంది మేము దగ్గర ఉన్నాం కదా, అభివృద్ధి చెందింది మాకు మంచిగా ఉండిద్ది. గెలవాలి. అంటే ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారి విషయంలో చూస్తే కనుక ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఎమ్మెల్యేగా ఏమైనా పనులు చేశారా డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి? మరి భవిష్యత్తులో గెలిస్తే అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తారనేటువంటి నమ్మకం విషయంలో మీరు ఆయన నమ్ముతున్నారా? ఆయన పార్టీ ఎందుకు మారారన్నా? ఆయన పార్టీ ఎందుకు మారారు? అక్కడ అభివృద్ధి లేదు, ఏం లేదనే కదా పార్టీ మారిందనా? మన చెట్టుకి నీళ్ళు పోస్తేనే కదా దాని కాయలు వచ్చేది. ఆ చెట్టుకి నీళ్ళు పోయట్లేదు పైనుంచి, ఆయన కాయలు ఏం కాయట్లేదు. అట్లప్పుడు మరి అంతేకన్నా ఆయన పార్టీ మారింది ఎందుకు? అక్కడ ఏం లేదని పార్టీ మారారు. ఆయన అభివృద్ధి చేద్దామని పార్టీ మారారు. అభివృద్ధి కోసమే పార్టీ మారారు. అవును. సో ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో అంటే పార్టీ మారారనేటువంటి విషయంలో ఏమైనా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? అట్లా ఏం లేదన్నా, వ్యతిరేకత అనేది ఏం లేదు. మా రెడ్డిగూడెం చూసుకుంటే ఒక వైసీపీ నాయకులు ఈ రోజు క్యూ కడుతున్నారు టీడీపీలోకి. వైసీపీలో కరువు కట్టిన వాళ్ళే క్యూ కడుతున్నారు టీడీపీలోకి. కార్ల మీద బొమ్మలు వేపేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంటే వాళ్ళ ఓటు కూడా వస్తుంది కదా, మా ఓటు అయితే ఎక్కడికి పోదు, వాళ్ళ ఓటు కూడా వస్తుంది కదా మాకు. పక్కా కేపీ గారు గెలుస్తారు. సో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏపీలో ఎట్లా ఉంది వాతావరణం? ఏంది మీ నియోజకవర్గ పరిస్థితి? ఏంది? పక్క ఉమ్మడి అభ్యర్థి కృష్ణ కేపీ గారే 30,000 మెజార్టీతో గెలబోతున్నారు. మెజార్టీ కూడా డిసైడ్ చేశారు అసలు? ఎందుకని అంత కాన్ఫిడెంట్ అంటే ఇక్కడ మాకు ఉమ్మగారు ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, మన అభ్యర్థికి మన నాయకుడు ఎవరైతే ఎంపీ చేశారో అభ్యర్థికి సపోర్ట్ చేయమని ఆయన చెప్పేశారు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి పక్కాగా మెజార్టీతో గెలుపు పక్క. సో ఏమి ప్రభావం ఏం చూపించారంటారా? జగన్ గారు చెప్తున్న సంక్షేమ పథకాలు కానీ, ఆయన ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నటువంటి విషయాలు కానీ ఏవి ప్రభావం ఉండవుంటారా మీ నియోజకవర్గం? దేనికి? ఇప్పుడు సంక్షేమ పథకాలు పిల్లలకు 15,000 అని. ఇదివరకు పిల్లలు 15,000 అయితే మేము చదివలేదు, పిల్లలు చదివించాం కదా. మరి మా అమ్మ వాళ్ళకి 45 సంవత్సరాలు డబ్బులు వాళ్ళు ఇగిపోతే వాళ్ళు బతకలేదా? అధికారు కదా. ఏదైనా అభివృద్ధి చూపించి వాళ్ళకి సంక్షేమాలు పంచితే అదొక అభివృద్ధి లేదు, సంక్షేమం ఉంది. నేను దేనికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు డబ్బులు? ఎట్లేదు కదా. ఎక్కడ మనం పని చేస్తేనే
ఏ వనరు అని మనకు వేయగలుగుతారు. మనకు పని లేనిది వనరు మనల్ని ఎడా పోషిస్తారు. సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఏమైనా డెవలప్మెంట్ చేశారా? ఇప్పుడు గెలిస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం మీకుందా? అక్కడ డెవలప్మెంట్ లేదనే కదా అటే పక్క డెవలప్మెంట్ లేదు, సంక్షేమం ఉందనే కదా అక్కడ పార్టీ వదిలిపోయేసి ఇక్కడ అభివృద్ధి చేసి సంక్షేమం ఇద్దామని మాకు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. నమ్మకం ఉంది, ఆయన పనులు చేస్తారు. ఆ పనులు చేస్తారని నమ్మకం ఉంది మాకు. పోలవరం నీళ్లు మా మైలవరం నియోజకవర్గంలో పారాలి, అది హామీ ఇచ్చారు. దానివల్ల ఆ ఎఫెక్ట్ 100%.